కూడా ఉన్నారు. ఇది నేననేది ఏంటంటే ఇవాళ ఆ పరిస్థితి ఏ పరిస్థితికి అనుగుణంగా లేదో జీవితం, ఆ జీవితానికి రిజర్వేషన్ ఉండాలని అన్నారు. కానీ ఇవాళ అన్ని అనుభవిస్తూ సంవత్సరానికి నెలకి లక్షల రూపాయల జీతం తీసుకునే వ్యక్తి కూడా ఇవాళ రిజర్వేషన్ అంటే ఇవాళ రోడ్డు మీద కూలీ చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు అదే బీసీలలో. మరి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి అనేది నా వాదన. ఇది అర్థం చేసుకోవాలా. కానీ ఎంతసేపు ఒక చిన్న మాట అండి, మీకు నాకు కష్టం వచ్చింది అప్పుడు నాకు రెడ్డి కులం జ్ఞాపకం వస్తుంది, మీ ఇంకొకరికి కష్టం వస్తుంది అప్పుడు గౌడ కులం యాదికి వస్తుంది, ఇంకొకరికి కష్టం వస్తుంది నేను ముదిరాజు కులం అంటారు, ఇంకొకరికి కష్టం వస్తుంది నేను మాల అంటారు, ఇంకొకరికి మాట రాగానే మాదిగా అంటారు. వారికి కష్టం వచ్చినప్పుడు అప్పర్ స్టేజ్లో ఉండి ఆర్థికంగా మధ్యతరగతి కన్నా పై స్థాయిలో కాదు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కష్టం వచ్చినప్పుడు తప్ప కులం జ్ఞాపకం రాదు. ఆ కులం పేరు చెప్పుకొని మళ్ళీ రాజకీయం చేస్తుంటే ఎంతవరకు ఇది కరెక్టు? ప్రజలు పిచ్చోళ్ళ వాళ్ళు. ఇవాళకి ఎస్సీల రోడ్డు మీద వంటకు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కైకిల్ బయటోళ్ళు ఉన్నారు, ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారు, హౌస్లెస్ పీపుల్ ఉన్నారు. చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యా వైద్యము ఫ్రీ ఇవ్వక, వారు చదువుకోవడానికి అవకాశం లేక, పేమెంట్ మోడ్లో ప్రైవేట్ స్కూళ్ళలో పోలేక చాలా మంది రోడ్ల మీద పడి బతుకుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్లలో కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాని అప్పర్ క్యాస్ట్లో కూడా ఉన్నారు, వాళ్ళలో కూడా కైకిలు పోయే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద ఇల్లు లేకుండా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో కూడా ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారు, పూర్లెస్ మన హౌస్లెస్ పీపుల్ ఉన్నారు. ఎక్కడైతే ఏదైతే లేదో వారికి రిజర్వేషన్ పూర్తిగా వర్గీకరించి ఎకనామిక్ ఆధారంగా ఆర్థిక పరంగా మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ బాగుంటుందా మీరు చెప్పిన దాని ప్రకారం? ఫస్ట్ ఎకనామిక్ స్టేటస్ ప్రకారంగా రిజర్వేషన్స్ ఇస్తే ఎవరైతే ఇప్పుడు మామూలుగా ఈడబ్ల్యూఎస్ తీసుకుందామండి, ఈడబ్ల్యూఎస్ తీసుకుందాం 8 lakhs లిమిట్ పెట్టారు. సో ఎలిజిబుల్ ఎవరు దానికి? 8 లక్షల ఆదాయం కన్నా లోపల ఉన్న వాడికే ఎలిజిబుల్. ఎంతమంది ఉంటారు అట్లా ఫార్వర్డ్ క్లాసులు? ఆ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ వస్తున్నది. దాన్ని వ్యవసాయం చేసేవారు. నేను అనేది అది లిమిట్. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా వాళ్ళు వ్యతిరేకిస్తున్నాను కదా, దానికి ఒక స్లాబ్ నిర్ణయించారు. ఇంతకన్నా బిలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అవుతుంది. రిజర్వేషన్ కూడా అదే పెట్టండి. ఆర్థికంగా సంవత్సరానికి ఇన్ని లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వ్యక్తికి ఆ రిజర్వేషన్ ఉండదు, ఓసీలలో కన్వర్ట్ అవుతారు. వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి. ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి, నాట్ ఫార్వర్డ్ క్లాస్. ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి. ఒక కోటీశ్వరుడు కూడా ఇలా రిజర్వేషన్ ఎలిజిబుల్ అవుతూ పోతుంటే అనామకుడు కాంపిటీషన్లో తట్టుకోలేక, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కలెక్టర్ కొడుకు, ఒక ఎస్పీ కొడుకు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ కొడుకులు సివిల్ గ్రూప్లో వచ్చిన వాళ్ళు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు, లేదా రాజకీయ నాయకులు, లేదా వ్యాపారస్తులు, వారు ఆర్థికంగా ఎదిగి ఉన్నారు. వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, ప్రైవేట్ కాలేజీలో చదివిస్తారు. ఉద్యోగంకి వచ్చేసరికి రిజర్వేషన్ అంటారు. ఇక్కడ లేనివాడు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి. అయితే ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలంటారా? గవర్నమెంట్ స్కూల్లో చదివించుకొని తిరిగి కాంపిటీషన్కి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్లో చదివి ఎక్కడెక్కడో చదివి తండ్రికి ఉన్నటువంటి సౌలభ్యాలను అనుగుణంగా మార్చుకొని రేపు ఆ కాంపిటీషన్లో ఎవరు నెగ్గుతారండి? బీదవాడు నెగ్గుతాడా, ఉన్నవాడు నెగ్గుతాడా? ఒకే కులంలోది చెప్తున్నా నేను. ఏదో ఒక కులం తీసుకోండి, ఒక కులంలో ఉన్నవాడు నెగ్గుతాడా, లేనివాడు నెగ్గుతాడా? అంటే కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు రిజర్వేషన్లు కలెక్టర్లు వాళ్ళ కొడుకులు అన్నప్పుడు రిజర్వేషన్ ఒక తరం అనుభవిస్తే రెండో తరం అనుభవించొద్దని అట్లా రెస్ట్రిక్షన్ పెట్టాలా? నేను అనేది ఒక తరం అనుభవిస్తే రెండో తరం అనుభవించద్దనే రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఎలిజిబిలిటీకి లిమిటేషన్ ఉండాలి. ఆర్థిక స్థాయి దాటిన వాడికి ఆ రిజర్వేషన్ అవసరం లేదు. బిలో పావర్టీ లైన్లో ఆ రిజర్వేషన్ ఎలిజిబుల్ ఉండాలి తప్ప ఎబో పావర్టీ లైన్లో ఎలిజిబుల్ ఉండడానికి వీల్లేదన్నది నా వాదన. ఓకే, ఏపీఎల్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. బట్ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 8 లక్షలు అంటే ఆదాయం చాలా ఎక్కువ కదా. నెలకి దాదాపు 70,000 ఆదాయం ఉన్నవాడికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా ఎక్కువనే నేనే చెప్తున్నా. 65,000 కంటే ఎక్కువ ఆదాయం నెలకు 60,000 ఉన్నోడికి ఈడబ్ల్యూఎస్ కూడా అవసరం లేదు అంటున్నా నేను. నేనే చెప్తున్నా కదా. అది ఏమన్నది ఫార్వర్డ్ క్లాస్ నేను కూడా చెప్తా, తప్పే కదా. నెలకు 10,000, 20,000, 30,000 సంపాదించుకొని రోజు 1,000 రూపాయల కూలిపోయే వ్యక్తి ఎవరైనా ఉండి ఇబ్బంది పడితే అప్ టు 50,000 వరకు ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ దట్.
కానీ మరి 50,000 నెలకు సంపాదించుకున్నారు. అది వాళ్ళకి ఇప్పుడు 50,000 తీసుకొని హైదరాబాద్ లో వచ్చి ఉంటే ఏం మిగులుతుందో మీకు తెలుసు. కానీ అదే టౌన్ లో మున్సిపల్ టౌన్లలో 50,000 జీతాలు ఉండే వాళ్ళు ఉండరు. సో ఊర్లలోకి పోతే 10,000 ఉన్నవాడు కూడా హ్యాపీగా బతుకుతాడు. ఇక్కడ ఎకనమీ జోన్ ను బట్టి లివింగ్ స్టైల్ ఉంటుంది. ఆ లివింగ్ స్టైల్ ను బట్టి ఆ ఎకనమీ ఎక్స్పెండిచర్ ఏముంటుందో చూసుకోవాలనేది నేను అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నది వాదనలో ఒకటి ఉంది, ఎవరి జనాభా వాటా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, అంతేనా? ఎవరి జనాభా వాటా ప్రకారము వారికి రిజర్వేషన్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వమని అంటున్నా. కానీ ఎవరి జనాభా వాటా ప్రకారం అందరికి ఇచ్చిన తర్వాత 100% అయిపోతుంది, అప్పుడు జనరల్ సీట్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. 50% స్లాబ్ పెట్టి 50%కే బ్రేక్ ఇచ్చేసి 50% లేని అన్నప్పుడు జనాభా ప్రకారంగా వానికి 10% వచ్చింది అనుకుందాం. 100% చేసినప్పుడు 20 వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ కాంపిటీషన్, ఓసీ 50% ఓపెన్ కాంపిటీషన్ లో ఉంది అంటే 10% వస్తుంది. ఒకవేళ లేదు 100% ఇస్తాం, 50% క్యాప్ 50% పెట్టాలి, అట్లే ఉంచి మిగతా అందరూ ఓపెన్ కాంపిటీషన్. ఇప్పుడు అదే నడుస్తుంది కదా, 50% ఉండి మిగతా ఓపెన్ కాంపిటీషన్. నేను అనేది అది కూడా కరెక్టే, ఇప్పుడు ఉన్నది అది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, కులగణన జనాభా ప్రాతిపదికన ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు బీసీలలో కూడా బీసీ సోదరులు అందరు గ్రహించాల్సింది ఏంటంటే, ఎవడికి అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఈ నినాదం ఎత్తుకుంటున్నారు తప్ప నిజంగా చేయాలనే ఉద్దేశం మీద ఈ నినాదం నడుస్తున్నదా అనేది ఒక్కసారి అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది. అది ఏదన్నా కావచ్చు. ఇప్పుడు రెడ్డి సంఘాలు ఉన్నాయి, రెడ్డి జాగృతి అంటారు, రెడ్డి